ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వినాయకుడి ఊరేగింపు సందర్భంగా హిందువుల మీద జరిగిన రాళ్ల దాడిలో యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కొంతమంది దళితులు పోలీసులు తమ ఫిర్యాదును కూడా తీసుకుని కేసులు నమోదు చేయాలంటూ ధర్నా చేశారు. సంఘటనలకు కారణమైన వారిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో సంఘటనకు కారకులైన వారిని అదుపులో తీసుకుని వారిపై కేసు నమోదు చేస్తామని నందిగామ ఏసీపీ తిలక్ ఇచ్చిన హామీ ఇచ్చారు. శర్మ గారు వస్తున్నారు మాకు ఓకే ఇలాంటివి ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు ఇప్పుడు వాళ్ళంటే గుంపులు ఉన్నారు సార్, మేమంటే ఎక్కడెక్కడ పోగా ఉన్నాం. ఒక్కొక్కరు చూసి కొట్టడం ఇది మళ్ళీ ఇప్పుడు మీ అందరి ముందర మాట్లాడారు సార్. మళ్ళీ మమ్మల్ని ఏం చేసినా మేమైతే ఇక్కడ ఆగటాలు బైఠాయించటాలు ఉండవు సార్, డైరెక్ట్ అటాక్ చేస్తాం. అది అవకాశం నేను ఇవ్వను. అదే సార్, తప్పు చేసినా వాళ్ళు తీసుకొచ్చి తన్ని లోపలేస్తా. 24 గంటల్లో మాకు పరిహారం కావాలి. ఇక్కడే పెడతాను, ఇక్కడే పికెట్ పెడతాను. 24 గంటల్లో పరిహారం అవ్వకపోతే సేమ్ ఇదే యాక్షన్ మళ్ళీ 24 గంటలు ఏ కేసు కావాలంటే ఆ కేసు ఓకే సార్. మిమ్మల్ని కొట్టిన వ్యక్తిని అరెస్ట్ చేస్తా 24 గంటల్లోనే నేను వాళ్ళని ఓకే సార్. అదే మాకు కూడా కావాల్సిన రిమైండ్ పంపిస్తాం. ఏం కావాలి ఓకేనా సార్? మీరు చెప్పింది మాకు ఓకే సార్. శర్మ గారు వస్తున్నారు మాకు ఓకే ఇలాంటివి ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు సార్ మా మీద. అది సార్, అదే ఒకటి ఇంకో విషయం సార్. అవకాశం ఇప్పుడు వాళ్ళంటే గుంపులు ఉన్నారు సార్, మేమంటే ఎక్కడెక్కడ పోగా ఉన్నాం. ప్రతి సంవత్సరం లాగా 10 సంవత్సరాల నుంచి మా ఊర్లో వినాయకుడి విగ్రహం పెడతారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయకుడి విగ్రహం ఈ రోజు నిమజ్జనం సందర్భంగా ప్రతి ఊరేగిస్తున్నారు. అన్ని ఏరియాలు అయిపోయినాయి. చివరికి హరిజనవాడ ఏరియాకి వెళ్లే ముందు మామూలుగా అన్ని పాటలు పెడుతున్నారండి. దానితో పాటు ఈ పాట కూడా హిందువుల సంబంధించిన ఏదో సాంగ్ పుడితే పుట్టాలి హిందువులకు, పుడితే పుట్టాలిరా హిందువుగా అని సాంగ్ పెట్టారంటండి. మా ఏరియాకి వచ్చి కావాలని ఈ సాంగ్ పెట్టారనే కక్షతో వాళ్ళు రాళ్లతో దాడి చేశారంటండి. అక్కడ ఉన్న చిన్నపిల్లలు ఇద్దరు 16-17 సంవత్సరాలు అయినటువంటి నవలూరి రాహులు అండ్ గొల్లపల్లి కృష్ణ ఇద్దరు కూడాను బాగా తీవ్రంగా గాయపడ్డారు. తలకి దెబ్బలు తగిలి వాంతులు కూడా అవుతున్నాయండి ఇద్దరికి. సో ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చాము. అయితే ఆ ఏరియాలో కావాలనే మాకు పెట్టారు అని చెప్పేసి వాళ్ళ కక్షతో రాళ్ళు ఇస్తారంటండి. రాళ్ళు వచ్చేసి హరిజనవాడకు చెందిన పిల్లలు, హరిజనవాడకు చెందిన వాళ్ళు వేశారంట. వేస్తే వీళ్ళు మధ్యలో ఉన్నారు ఈ పిల్లలు, మా పిల్లలు ఈ 16-17 సంవత్సరాలు నవలూరి రాహులు అండ్ గొల్లపల్లి కృష్ణ ఇద్దరు కూడాను. వాళ్ళకి వెంటనే నవలూరి రాహులు స్పృహ తప్పి పడిపోయాడంటండి. ఎప్పుడైతే దెబ్బ తగలగానే రాయి తగలగానే స్పృహ తప్పి పడిపోయాడంట. ఈ అబ్బాయికి అయితే గొల్లపల్లికి అసలు చెయ్యి మొత్తం కోసుకుపోయింది, తలకు బొక్కబడింది, విపరీతంగా తగిలింది, రక్తస్రావం అవుతుంది. ఇక వెంటనే హాస్పిటల్లో తీసుకొచ్చాము. కానీ ఇది అనేది కరెక్ట్ కాదు, దీన్ని అసలు మేము ఖండిస్తున్నాం. ఇలాంటివి ఏమైనా జరిగితే ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ఏరియాకి రావద్దని చెప్పాలి. అంతేగాని లేదు మీకు ఏదన్నా సమస్య ఉంటే మా పాటే మీకు పెట్టారు, కక్ష కొద్దే మాకు కావాలని పెట్టారంటే మీకు ఆ ఏరియాకి రాకుండా ఉండాలి, రావద్దని చెప్తే రాకుండా ఉంటారు, అవాయిడ్ చేస్తారు. అంతేగాని ఇలా కక్ష సాధింపు చర్యలు ఎంతకాలం చేస్తారంటే హిందూ మతాన్ని ద్వేషంతో చేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం లాగా 10 సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలో రైతులు యూరియా ఎరువు సరిగా అందక సమస్యలు పెరుగుతున్నాయి. దీనిపై సిపిఐ నేతలు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. రైతులకు తగినంత యూరియా సరఫరా కాక రైతులు కష్టాల్లో ఉన్నారని సిపిఐ కార్యదర్శి చిరుతల మల్లికార్జున అన్నారు. వ్యవసాయ శాఖ సరఫరా విఫలమవడంతో దళారులు యూరియాను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్నారని తెలిపారు. ఈ దళారులపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు యూరియాను న్యాయమైన ధరకే అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్కువ సాగు అయినప్పటికీ కూడా యూరియాను సప్లై చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ అధికారులు అదే విధంగా యూరియా అంతా కూడా సక్రమంగా ఉంది, అదే విధంగా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తా ఉన్నారు అనేసి
ఇవాళ అధికారులు ఇవాళ ముఖ్యమంత్రి సైతము ప్రజాప్రతినిధులందరూ కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలపైన నిందలు వేస్తా ఉన్నారు. మరి నిజంగా యూరియా అంతా కూడా సఫిషియెంట్ గా ఉంటే రైతులు ఇవాళ బారులు తీరి ఇవాళ మొత్తం అంతా కూడా రోజుల తరబడి యూరియా కోసం ఎందుకు ఎదురు చూస్తా ఉన్నారు? అదే విధంగా ఇవాళ బ్లాక్ లో 260 రూపాయలకి కొనాల్సినటువంటి యూరియాని 400 రూపాయలు బ్లాక్ మార్కెట్ లో ఎందుకు కొంటా ఉన్నారో ఇవాళ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పత్రికలన్నీ కూడా కోడవై కూస్తా ఉన్నాయి. మీడియా అంతా కూడా యూరియా కొరత గురించి స్పష్టంగా చెప్తా ఉంది. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆ వైపున ఆలోచన చేయడం లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం కష్టాలు తీవ్రమైనాయి. ఇవాళ గత సంవత్సరం కూడా పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోతే దానికి సంబంధించిన బీమా నేటికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అదే విధంగా ఇవాళ పండినటువంటి పంటలన్నీ కూడా అమ్ముకోలేక గిట్టుబాటు ధర లేక ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఉల్లి గాని టమోటా గాని ఇవాళ హార్టికల్చర్ పంటలన్నీ కూడా రోడ్లో పారేస్తా ఉన్నారు. ఇవాళ రైతు పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ రైతులు నట్టేట ముంచుతా ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం అవునన్నా కాదన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము రైతులందరూ కూడా ఏకపక్షంగా ఓట్లు వేయడం ద్వారానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇవాళ రైతులు ఈ రకమైనటువంటి కష్టాల్లో ఉంటే ఇవాళ ఆ రైతుల వికారాబాద్ చెల్లాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. లింగంపల్లి విజయలక్ష్మి వివాహిత ఇంటి దగ్గర ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. ఇంట్లో ఉన్న సంపు మోటార్ ఆన్ చేయడంతో విద్యుత్ షాక్కి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఓ కొడుకు ఓ కూతురు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలోని ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒక సెక్యూరిటీ గార్డ్ మరణించాడు. బుగ్గ గ్రామ పంచాయతీలోని కొత్తగా నిర్మిస్తున్న అమరావతి హైవే బ్రిడ్జ్ వద్ద లారీ డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడంతో సెక్యూరిటీ షెడ్ పైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో షెడ్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ మస్తాన్ అక్కడికక్కడే మరణించాడు. తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.